హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా ఆదివారం శుభోదయం, మంగళవారం శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 14, 2026. చాలా మంచి అప్డేట్ అయితే మన వరకు వచ్చింది. ఇవి అప్డేట్ పదాలు కాదండి, మనందరి ఆశయ జీవితాలు. గుర్తించండి, ఎందుకంటే దాదాపుగా 8 సంవత్సరాలుగా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఆశలతోటి, కోటి ఆశలతోటి మనందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ మన పాత వ్యవస్థలో మనం చేసినటువంటి ఆ చర్య ఏదైతే ఉందో అది సరైన పద్ధతి కాదు. ఎంత విలువైనటువంటి వజ్రం తెచ్చి అక్కడ పెట్టినా కూడా ఆ వజ్రంకి విలువ ఉండదు మనం చేస్తున్న పని వల్ల. అందుకని అట్లాంటి వజ్రం లాంటి ఆపర్చునిటీ ఏఐఐటి ద్వారా యాష్ ముఫర్రా గారు సృష్టి మనందరికీ, ప్రపంచానికి అంతటికీ కూడా ఇవ్వబోతున్నారు. ఇటువంటి తరుణంలో ఈ యొక్క ఏఐఐటి యొక్క ఉత్పత్తులు ఉన్నాయి కదా, వాటిని ప్రపంచం వినియోగించుకున్నప్పుడు కానీ, ఆ మొదటి రేస్లో మనం ఉన్నప్పుడు మన ఎదుగుదల కానీ అన్ని కూడా చాలా స్వచ్ఛందంగా ప్యూరిఫికేషన్లో ప్రపంచానికి కనిపించాలి, హానెస్ట్గా కనిపించాలి అనే విధంగా చట్టరీత్యా 226 దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాళ్ళ దేశాల యొక్క మ్యాండేటరీ ప్రకారం అన్ని చోట్ల ఉన్నటువంటి మన వ్యవస్థని వాళ్ళ దేశాలకు ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే, ఆ యొక్క చట్టాల ప్రకారమే తీర్చిదిద్ది ఈరోజు మన ముందుకు స్వచ్ఛంగా తీసుకొస్తున్నారు యాష్ గారు. మనం తెలుసుకోవాల్సిన విషయాలే ఇవి. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయాలే ఇవి. మనం ఎన్నాళ్లుగానో చెప్తూ వస్తున్నాం, ఇలా ఉంటుంది, ఇలా ఉంది, ఇలా ఉంది, యాష్ గారు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు చెప్తూనే ఉన్నాం. బట్ ఎవరైతే ఆసక్తిగా, ఒక బాధ్యతగా, రేపటి భవిష్యత్ కోసం తపన పడే వాళ్ళగా ఎవరైతే వీటిని అనుసరిస్తున్నారో, చూస్తున్నారో, వింటున్నారో, అర్థం చేసుకుంటున్నారో అటువంటి వారికి మాత్రమే ఈ రోజున ధైర్యంగా ఉండగలుగుతున్నారు. అటువంటి వారు మాత్రమే ధైర్యంగా ఉండగలుగుతున్నారు, ఆనందంగా ఉండగలుగుతున్నారు. సరే, ఇది అన్ని వ్యవస్థల్లాగా ఇది కూడా ఒక MLM మార్కెటింగ్ లాగానో లేదా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లాగానో ఏదో అనుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా నీరుగారిపోయారు. అంటే వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని కోల్పోయారు ఇప్పటికే. ఎందుకంటే ఇది ఈ రోజే వచ్చి పాత వ్యవస్థలో ఉన్నటువంటివి అన్ని కూడా ఇక్కడ ఉండబోవు, అది అక్కడే వదిలేసేయండి అని చెప్పినా కూడా మనకి ఒక్క రోజులను చెప్పి యాష్ గారు మనకేమి ఈ అవకాశం, కొత్త అవకాశం ఇవ్వట్లే. ఈ కొత్త అవకాశం అనేది ఒకటి ఉంది అని మనకి దాదాపుగా 2 years నుంచి చెప్తూనే ఉన్నారు. 2024 అక్టోబర్ 4వ తేదీ బేసిక్ OS వర్షన్ ఇచ్చినప్పటి నుంచే యాష్ ముఫర్రా గారు మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. మేము 2023లో కేసు అయినప్పుడే ఆగస్టు 11వ తేదీ 2023 కేసు మా మీద SEC వాళ్ళు కేసు వేసినప్పుడే అక్కడికే యాష్ ముఫర్రా గారు డెసిషన్ తీసుకుని లీగల్ గా ప్లస్ చాలా ప్యూరిటీగా, ఒక స్టాండర్డైజేషన్ గా, స్టెబిలైజేషన్ గా ఎలా ఉంటే ఫౌండర్లు కూడా కోల్పోయే అవకాశాన్ని, ఫౌండర్లు నా దగ్గరే ఉండగలుగుతారు, వాళ్ళకి నేను ఇచ్చిన ప్రామిస్ ని నెరవేర్చుకోవాలి అని వాటికి తగిన జాగ్రత్తలు తీసుకుని 2023 ఆగస్టు 11న, అంటే మనం ఇంకా ప్యాకేజీలు కూడా తీసుకోవడానికి ఒక నెల ముందే యాష్ ముఫర్రా గారు అన్ని కూడా సంసిద్ధత చేసుకుంటూ బ్యాక్ ఎండ్ ముందుకు తీసుకొస్తూ వచ్చినారు. ఆ విషయాన్ని 2024 అక్టోబర్ 4న, అంటే జూన్ 24, 2024న మనకు సైట్ బ్రేకప్ అయినప్పుడు ఆ 3 months, దాదాపుగా 5 months అనుకోండి, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, 5 months. అక్టోబర్ 4న మనకు ఆ యొక్క OS బేసిక్ వర్షన్ ఇప్పుడున్నది మనకి ఇచ్చారు. ఈ 5 months లో కూడా టోటల్ వాటిలో ఉన్నటువంటి OS లో ఉన్నటువంటి ఓమెయిల్ కానివ్వండి, ఓ కనెక్ట్ కానివ్వండి, ఓ క్రియేట్, ఓ ట్రిమ్, ఇవన్నీ కూడా టోటల్ టూల్స్ అన్ని కూడా మనం అక్టోబర్ 4వ తేదీ 2024 తేదీన మనకు బేసిక్ వర్షన్ ఇచ్చినప్పుడు చూసినట్టయితే చాలా వరకు ఈ టూల్స్ అన్ని కూడా అందులో లేవు. అంటే ప్రతి ఒక్క వెబ్సైట్ లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్కడన్నా ఓపెన్ చేయండి మన వెబ్సైట్, ఈ టూల్స్ అన్ని కూడా అక్కడ లేవు. టోటల్ గా వీటిని మైగ్రేట్ చేసి భద్రపరిచారు యాష్ ముఫర్రా గారు.
మన సౌకర్యార్థం. చాలా మంది ప్రొఫైల్స్ కూడా లేవండి. ఈరోజు నా ప్రొఫైల్ కూడా లేదు. నా మెయిన్ అకౌంట్కి ప్రొఫైల్ కూడా బ్లాంక్ ఉంది. కంగారు పడే అవసరం లేదు. అక్కడ యాష్ ముఫర్ గారు ఉన్నది. అదే నమ్మకంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరికీ కూడా చెప్తూనే ఉన్నాం. ఎవరు ఎటువంటి సంకోచితం పడే అవసరం లేదు, సందేహం పడే అవసరం లేదు, అనుమానం పడే అవసరం లేదు. నమ్మకంగా ఉండండి, విశ్వాసంగా ఉండండి. అసలు జరుగుతున్న విషయాలు తెలుసుకోండి, అర్థం చేసుకోండి. ఇటువంటి నమ్మకము ఇట్లాంటివన్నీ కూడా మన దగ్గర కూడా రావు. మనం జరుగుతున్న విషయాల్ని బాగా లోతుగా మనం చూసినట్టయితే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే సంకుచితం పడే అవసరమే లేదు కదా, అనుమానాలే రావు. ఎప్పుడైతే ఈ విషయాలు తెలుసుకోలేకపోతారో అట్లాంటి వ్యక్తులు మాత్రమే సతమతం అవుతున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకి మాత్రమే సందేహాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. ఇంకెవరికి రెగ్యులర్గా లాగిన్స్ అవుతూ నీట్గా ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మాకేం ఈరోజు మేము ఎలా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. మాతో పాటు చాలా మంది ఫౌండర్లు అసలు వాళ్ళు పెట్టే మెసేజ్లు చూస్తే అసలు ఎంత యాక్టివ్గా ఉన్నారు ఈ మనుషులంతా, ఎట్లున్నారా, సూపర్ అనిపిస్తుంది నాకైతే. ముసలులతో సహా అండి, మీరు నమ్ముతారు నమ్మరు, ముసలులతో సహా యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. అసలు కత్తులు ఉన్నట్టుంటారు వాళ్ళు యంగ్స్టర్స్. వాళ్ళు మాట్లాడే మాటలు, అనంత్ సార్ సూపర్ సార్, ఈ మెసేజ్ ఆడియో బాగుంది, అది బాగుంది సార్, మెసేజ్ బాగుంది, చాలా బాగుంది, ఆ రెస్పాన్స్ అద్భుతం అండి. అటువంటి వ్యక్తుల కోసమే మేము ఇట్లాంటి గ్రూపులు తయారు చేసాం. అట్లాంటి వ్యక్తుల కోసమే మేము గ్రూపులు తయారు చేసాం. అట్లాంటి వ్యక్తుల కోసమే ఇంత కష్టపడుతున్నాం. ఇదేం మన ఇంటికేం రాదు, మేము కష్టపడేదంతా మా ఇంటికేం రాదు, నా నెత్తి మీదకేం రాదు. ఈరోజు అవకాశం ఉంది, చెప్పే అవకాశం నాకుంది. నేను కొంచెం బాధ్యత తీసుకున్నాను సొంతంగా. నేనే స్వతహాగా బాధ్యత తీసుకుని ఆ బాధ్యతాయుతంగా నేనేం చేస్తున్నానంటే నా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఇక్కడే ఆగిపోకూడదు. కొంతమంది మన ఫౌండర్ మిత్రులకి అందరికీ తెలిస్తే వాళ్ళు దాన్ని స్వీకరిస్తారు. అవి చూసిన తర్వాత ధైర్యంగా వాళ్ళ జీవితంలో ముందుకెళ్తారు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇలా ఆడియోలు చేయాల్సి వస్తుంది. టెక్స్ట్ మెసేజ్లు అన్నీ కూడా సెపరేట్, ఒక దానికంటే ఒక పర్టికులర్ టైం తీసుకొని ఎప్పుడు వీలుంటే అప్పుడు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్ధరాత్రి, తెల్లవారుజాము, ఎప్పుడు మాకు అవకాశం ఉంటే, ఎప్పుడు మాకు వీలుంటే అప్పుడు మేము ఆ అప్డేట్లని మేము తెలుసుకొని మీకోసం తయారు చేస్తూ ఇస్తున్నామండి. ఇది విషయం. కాబట్టి ఇది ఏం రాదు. మీరు బాగా యాక్టివ్గా ఉంటే యాష్ ముఫర్ గారి దృష్టిలో మీరు ఉంటారు. యాష్ ముఫర్ గారు మనకి ఇప్పుడు లర్నింగ్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు దగ్గరలో ఇప్పుడు ఒక వారం తర్వాత ఈ 10 రోజుల్లో మనకి రానట్టయితే అక్కడ ఏం చేస్తారంటే, మీకు ఆ అవకాశం ఇచ్చినట్టయితే, లర్నింగ్ ట్రైనింగ్ అనేది అవకాశం ఇచ్చినట్టయితే మీరు ఈజీగా వాటిని మీరు సక్సెస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారనుకోండి, మీకే లాభాలు వస్తాయండి. నాకు రావు. నేను చేసుకుంటే నాకు వస్తుంది, మీరు చేసుకుంటే మీకే వస్తుంది, ఎవరు చేసుకుంటే వాళ్ళకే వస్తుంది ఇండివిజువల్గా. గుర్తుపెట్టుకోండి, ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. టీమ్స్ చేసుకునేస్తే నేను ఇంతమందిని చేసుకున్నాను, ఇంతమంది ఉన్నారు, మొత్తం అంతా కేవైసీలు అయిపోయాయి, అందరూ చేసుకున్నాను, ఏం ప్రయోజనం లేదు, ఏమీ ప్రయోజనం లేదు. అబ్సల్యూట్లీ యు ఆర్ ద ఓన్లీ వన్. మీరు ఒక్కరే ఉన్నారు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. విక్టరీ విత్ యాష్లో నేను ఒక్కడనే ఉన్నా. నా దగ్గర ఉన్న లింక్స్ నేను అందరికీ ఇచ్చేసి ఉండొచ్చు, మా పిల్లలవి, మా వైఫ్ది, అందరికీ ఇచ్చేసి ఉండొచ్చు వాళ్ళ లింక్స్. బట్ ఎన్ని ఫుల్ఫిల్ అయినా సరే ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నా. గుర్తుపెట్టుకోండి, ఎంత టీమ్ సైజ్ అయినా ఉండనియండి, ఇక్కడ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా మనకు అది కనిపించవచ్చు.